పటాన్చెరు నియోజకవర్గం బండ్లగూడ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కుర్ర ప్రభాకర్, సురేష్ కుమార్ దంపతులు కళ్యాణానికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గోడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మన యాదగిరి గారు అంగరంగ వైభవంగా జరుగుతున్న ముక్కోటి రామచంద్రాపురం మండలంలోని బండలగూడ గతంలో గ్రామ పంచాయతీగా ఉండి ఇప్పుడు పిహెచ్ఎంసీగా మారి పటాన్చెరు డివిజన్లో నుంచి జేపీ కాలనీ డివిజన్గా కొత్తగా ఏర్పడినటువంటి ఈ కొత్త జేపీ కాలనీ డివిజన్ పరిధిలో బండలగూడ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఈరోజు సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు అందరి ఆశీస్సులతో, అందరి సహకారంతో, అందరి సమక్షంలో ఈరోజు ఈ యొక్క సీతారాముల కళ్యాణం ఇప్పుడే నిర్వహించడం జరుగుతూ ఉన్నది. నేను ఉప సర్పంచ్గా మొట్టమొదటిసారిగా 2006లో 20 సంవత్సరాలుగా కొనసాగిస్తూ ఆ రోజు మొదలుపెట్టి ప్రతి సంవత్సరము అందరి సహకారంతో ఈ యొక్క శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం కార్యక్రమాన్ని ప్రతి ఏడు నిర్వహిస్తూ దిగ్విజయంగా ఈసారి కూడా నిర్వహించడం జరిగింది. మరి ఈసారి సీతారాముల కళ్యాణంలో మరి అదేవిధంగా మా మల్లేశన్న మాజీ సర్పంచ్ రమేష్ వారి కుటుంబ సభ్యులు, ప్రభాకర్ వారి దంపతులు మరియు నా యొక్క సహోదరుడు నాగమల్లేష్ వారి దంపతులు ఇద్దరు కూడా రాముల వారి కళ్యాణానికి దగ్గరుండి మరి కళ్యాణంలో పాల్గొనడం జరిగింది. మరి ఈ యొక్క కళ్యాణానికి ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు వచ్చి వారు కూడా ఆ దేవుని ఆశీస్సులు తీసుకొని ఇప్పుడే వెళ్ళడం జరిగింది. ఈ యొక్క మందిరాన్ని 50 లక్షల రూపాయలతోని గౌరవ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి సారథ్యము మరియు నా యొక్క సారథ్యంలో మేము కలిసి ఈ యొక్క గుడి నిర్మాణం చేయడం జరిగింది. ఆ యొక్క సీతారాముల కళ్యాణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆ యొక్క దేవుని ఆశీస్సులు కలగాలని, మరి ఈ యొక్క కార్యక్రమం ఇదే విధంగా దిగ్విజయంగా ముందుకెళ్లాలని చెప్పి నేను ఆ రాముని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు గుడిలో మేము అమ్మవారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు అవన్నీ తీసుకొని కళ్యాణంలో ఈరోజు పార్టిసిపేట్ చేశాము. అన్నగారు ఎంపీపీ యాదగిరి గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మేము చేశాము. ఈరోజు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం బండ్లగూడ జేపీ కాలేజ్ డివిజన్లో రాములవారి కళ్యాణం చాలా బాగా జరిగింది. గ్రామ ప్రజల సహకారంతో చాలా బాగా జరుపుకున్నాము. ప్రతిసారి ఇలాగే జరుపుకోవాలని కోరుతూ అందరు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు.